తల్లి అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. అది చూసిన కొడుకు పక్కనే ఉన్న కత్తితో నరికి చంపాడు పిల్లవాడు. అటుగా వెళ్తున్న స్వామీజీ పిల్లవాడే కూడా స్వామీజీ మళ్ళీ అటుగా వెళ్తున్నాడు. ఇలా రా బాబు అని పిలిచాడు. ఎందుకు మీ నాన్నను అంత కసిగా నరికి చంపావు అని గురువుగారు అడిగారు. బాలుడు, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మను చంపేశాడుగా, అందుకే వాడిని చంపేశా అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. అయితే నీకు తిరుగులేని దీక్షను వస్తావా అని అడిగారు గురువుగారు. బాలుడు, అలాగే గురువుగారు, వస్తాను, పదండి. అలా సాగుతుండగా అడవిలో మూలికల కోసం తీసుకెళ్ళాడు. బాగానే ఉంది. మళ్ళీ అడవిలో మూలికల కోసం వెళ్తుండగా వర్షం వస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద మెరుపు. ఏంటా మెరుపు, అంత మెరుపు పడిందా అని చూస్తే ఆ మెరుపు కింద ఒక పిల్లవాడు. అప్పుడు గురువుగారు మూలికలు కింద పడేసి పరిగెత్తుకెళ్ళి పిల్లవాడిని తీసుకొని గుహలోకి తీసుకువెళ్ళి వైద్యం చేసి సాహస విన్యాసాలను నేర్పించడం మొదలుపెట్టాడు పిల్లవాడికి. ఇక 4వ వ్యక్తి. గురువుగారు ఎంత వెతికినా 4వ వ్యక్తి దొరకడం లేదు. చాలా కష్టమైంది. అలా వెతుకుతూ ఉండగా ఒకరోజు చేతబడి చేసే వ్యక్తి, అంటే అక్కడ చేతబడి చేస్తూ ఉంటాడు కదా చిన్నపిల్లలకి, అట్లా ఒక వ్యక్తి దగ్గర పిల్లవాడికి చేతబడి చేస్తున్నాడు. గురువుగారు ఒక యుద్ధం చేసి పిల్లవాడిని తీసుకొని గుహకు వచ్చారు.